ఈ కొత్త పాలసీని, ఈ పాలసీ మేకింగ్‌ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు స్టాలిన్ గారు చెప్తున్నట్టు, లేదు సిద్దిరామయ్య గారు చెప్తున్నట్టు, కర్ణాటకలో అయితే ఒక అడుగు ముందుకేసి గవర్నర్ నుంచి తప్పించి వాళ్ళు ఒక అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. విద్యా వ్యవస్థలో గవర్నర్ జోక్యం అవసరం లేదు అని చెప్పి ఒక రిజల్యూషన్ కూడా అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. వాటన్నిటికీ ఇప్పుడు ఇది చెక్ పెట్టే కార్యక్రమం. ఖచ్చితంగా గవర్నర్ చేతుల్లోకే వీసీల నియామకాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అది కూడా ఖచ్చితంగా అకాడమిక్ రంగంలో ఉన్న వాళ్ళే వీసీలుగా నియమించాల్సిన అవసరం లేదనడం, ఇవన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ముఖ్యంగా ఈరోజు సనాతన ధర్మం అనే సైద్ధాంతిక మతపు ముసుగులో మత పిచ్చిలో జనాలను మభ్యపెట్టి ఈ సొసైటీలో ఈ భారతదేశాన్ని మళ్ళా 100 ఏళ్ళు వెనకకు తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున భారత రాజ్యాంగాన్నే కూనీ చేయడానికి పెద్ద ఎత్తున కంకణం కట్టుకున్నారు మోదీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడు 6 నెలల క్రితం సంవత్సరం కింద పార్లమెంటులో మేము 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని కూనీ చేస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదండి. ఆ రోజు రాజ్యాంగం ఏర్పడినాక బాబాసాహెబ్ అంబేద్కర్ అనౌన్స్ చేసినాక, రాజ్యాంగాన్ని అనౌన్స్ చేశాక దాంట్లో కాలెక్కర్ కానీ అదేవిధంగా బీపీ మండల్ కానీ వాళ్ళు ఇచ్చిన విధానాలను, అంటే ప్రతిపక్షాలు కూడా ఇచ్చిన విధానాలను, ఈ దేశానికి విద్యా వ్యవస్థను అమలుపరచాలి, విద్యా వ్యవస్థ వల్లనే ఈ దేశము ఈ ప్రగతి అభివృద్ధి చేస్తారని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూనుకొని దానికి తగ్గట్టుగా రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ వైజ్గా, నెహ్రూ సామ్యవాద విధానంతో రాజ్యాంగానికి తగ్గట్టుగా విధానాలను, యూనివర్సిటీలను అమలు చేశారు. దాంట్లోనే ముఖ్యంగా మనం చూస్తున్నాం టెక్నాలజీ జేఎన్టీయూ అని, అదేవిధంగా హెచ్సియు అని, అదేవిధంగా ఇలా అంటే ఈ భారతదేశానికి విద్యా వ్యవస్థను ఒక మంచి పద్ధతి దారిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఈరోజు ఏం చేస్తున్నారంటే సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే అంటరాని వాళ్ళు, అదేవిధంగా భర్త చనిపోతే భార్యను చితిమంటలో వేయాలి అనే ధర్మాన్ని వెనుకకు 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 1000 ఏళ్ళ కింద జరిగిన విధానాలను ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టియడానికి పూనుకున్నారు. దాంట్లోనే మొదటి భాగమే ఈరోజు గవర్నర్కు పగ్గాలు అప్పచెప్పాలనే ఉద్దేశం. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఒక విధంగా దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని విద్యా వ్యవస్థకు దూరం చేయడానికే ఈ విధమైన పాలసీని రూపొందించారంటారు. 100% అండి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోకూడదు అని ఆ రోజు బ్రాహ్మణులు అదే అగ్రవర్ణాలు చేశారు. ఈరోజు అదే అమలు చేస్తున్నారు. 400 సీట్లు రాకపోయింటే, వచ్చింటే గాన ఇప్పుడు రాజ్యాంగం ఉంటుండేనా? రాజ్యాంగం వాళ్ళ చేతికి వస్తే ఈరోజు సనాతన ధర్మం అని మతం ముసుగులో, గుళ్ళ ముసుగులో పాలసీ తీసుకురావడానికి ప్రధానంగా ఈ వీసీల నియామకాన్ని స్టేట్ నుంచి తప్పించడానికి, స్టేట్ రాజకీయాలతో వీసీల నియామకాలు చాలా గందరగోళంగా మారుతున్నాయి. అది డబ్బులతో కూడుకుంటున్నది అవుతుంది. అక్కడ ఒక నియతి లేకుండా పోతుందనే ఒక ఆరోపణ మీ మీద చేసి వాళ్ళు కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తున్నారు. మీ మీద కాదు, ప్రతి రాష్ట్రం మీద. ఇప్పుడు రాష్ట్రాలు ఏంటంటే రాష్ట్రాలకు స్వేచ్ఛాయుత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా 140 ఏళ్ళ నుంచి అయినా సరే, ఇప్పుడైనా సరే స్వేచ్ఛాయుతంగా ఇస్తుంది. సెంట్రల్లో పనిచేసి 74 ఏళ్లలో 30-40 ఏళ్ళు పరిపాలించిన, 45 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా ప్రతి రాష్ట్రానికి స్వేచ్ఛాయుతంగా పరిపాలించింది. ఎలాంటి దోహదాలు లేకుండా సిబిఐ, ఈడీలను కబంధ హస్తాలతో చేయలేదు ఎప్పుడు కూడా. అదేవిధంగా విద్యా వ్యవస్థను, యూనివర్సిటీలను వారి యొక్క విధానాలను యూజీసీ త్రూ నుంచి ప్రతి ఒక్క వీసీకి వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వైజ్గా ఉండే వాళ్ళనే రిక్రూట్ చేసుకునేది. ఈరోజు అసలు రిక్రూట్మెంట్ లేకుండా, అంటే ఇలాంటి చదువు లేని వానికి తీసుకొచ్చి వీసీని ఇస్తా అంటే అసలు ఆ విద్యా వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించినట్టు. అంటే విద్యా వ్యవస్థను చదువునోడు వచ్చి వానికి ఏదో ఒక కంపెనీ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటే వాడు తీసుకొచ్చి వీసీని ఇస్తే వానికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నేను అదే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు వీసీ అనేది చాలా పవర్ఫుల్ విద్యా వ్యవస్థకు, అదేవిధంగా లెక్చరర్స్, ప్రొఫెసర్స్కు వాళ్ళ రిక్రూట్మెంట్, విద్యా వ్యవస్థలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళను, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళ అనుభవాలను టీచింగ్ వైజ్గా చేస్తే పిల్లలకు భవిష్యత్తులను మారుస్తుంది. కానీ ఈరోజు అట్లా చేయట్లేదండి. సనాతన ధర్మం, మతం ముసుగులో ఈరోజు దేశాన్ని భ్రష్టు పట్టిపోతున్నారు. దాంట్లోని మొదటి భాగమే ఇది.
అదేవిధంగా కాంట్రాక్టుల విధంగా, కాంట్రాక్టులు అంటే ధనం ఉన్నోనికే ఈ యూనివర్సిటీలను అప్పచెప్పడం, డబ్బులు పెట్టినోడికే యూనివర్సిటీలను వీసీలను అమలు చేయడం, ఆర్ఎస్ఎస్ జాలమే ఇది. ఈరోజు అదే చేయబోతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 11 ఏళ్ళ నుంచి నిరుద్యోగ సమస్య ఈ దేశంలో పట్టి పీడిస్తున్న 24% వచ్చిందండి. ఈ బీజేపీ వచ్చినాక సెంట్రల్లో 24% నిరుద్యోగ సమస్య అయిపోయింది. అంటే విద్యా వ్యవస్థను ఫస్ట్ భ్రష్టు పట్టియాలి. భ్రష్టు పట్టిస్తేనే మనం సనాతన ధర్మం, అంటే విద్య లేకపోతే ఎవరైనా ఊర్లలో ఏం చెప్పినా నడుస్తుంటుంది. ఇప్పుడు ఊర్లలో మనం చూస్తున్నాం కదా, ఊర్లలో ఏం తెలియనోనికి ఏం పోయి చెప్తే వాడు నమ్ముతాడు. సేమ్ అదే విధానంగా ఈరోజు విద్య తెలియకపోతే ఈ దేశాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేయొచ్చు అని ఈ ధోరణిలోనే ఈరోజు వీసీలను అదేవిధంగా గవర్నర్లకు అప్పచెప్పడం. గవర్నరు ఎవరండి? దేశంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అప్పచెప్పడమే. అంటే గవర్నర్కు చదువు రాకపోతే, అంటే ఒక పాలిటిక్స్లో ఉండే పర్సన్కు గవర్నర్ అప్పచెప్తారు. ఆ గవర్నర్కు ఇష్టం వచ్చిన పర్సన్ కాంట్రాక్టులు డబ్బులు ఇస్తే ఆ పర్సన్ రిక్రూట్మెంట్ చేస్తే విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిస్తుంది. అసలు అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇంటరో డిగ్రీ చదివి ఉంటారు పాలిటిక్స్లో కానీ. అదేవిధంగా వాళ్ళకి నచ్చిన ఇండస్ట్రీలు డబ్బులు ఉండడం వల్ల వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు.